హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గోంగూర ఫ్రై అనమాట. ఎప్పుడు కర్రీ చట్నీయే కాకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా గోంగూరని వడబెట్టుకుంటున్నాను. ఎండలో పెట్టేసి నీడలో పెట్టేసి కూడా ఉంచేయచ్చు. ఒక రోజంతా అలా వదిలేస్తే ఇట్లా చక్కగా నీట్గా వడబడిపోయి ఉంటుంది. పచ్చిదాంతో చేస్తే మెత్తగా అయిపోతుంది గోంగూర, అందుకే వడబెట్టేసుకోవాలి. తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, అలాగే ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఎక్కువగానే కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అంత కరివేపాకు, ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు వేగనిద్దాం ఉల్లిపాయలని. చూడండి, ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఈ గోంగూరని మనం తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా వేసేసుకుంటున్నాను. మొత్తాన్ని వేసుకొని ఇలాగా కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్తో పాటు. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇదే టైంలో. అలాగే మనం కారం యాడ్ చేయలేదు కదా, ఇలా లాస్ట్లో కొంచెం కారం వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను. సాల్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు తగ్గితే. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇది దాదాపు 4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఉంటుందన్నమాట, నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ వీడియో.